యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ డేవిడ్ రమేష్ గారు. వారు శ్రీకాళహస్తి, చిత్తూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేశారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనేక మంది ఆప్తులను కోల్పోయే పరిస్థితుల్లో వారి జీవితాల్లో ధైర్యము, ఈ రక్షణ సువార్త కల్పించే అవకాశాన్ని దయచేసినందుకు డేవిడ్ రమేష్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకు ఒక ముఖ్య గమనిక, ఈరోజు రేపు భయంపై ఏ రీతిగా మనం జయం పొందగలము? దేవుని వాక్యపు పరిధిలో, దేవుని వాక్యపు వెలుగులో భయంపై హౌ వీ కెన్ హ్యావ్ విక్టరీ ఓవర్ ఫియర్. ఈ కరోనా వైరస్ సమయంలో మనం భయభ్రాంతుల్లో జీవిస్తున్నాం. దేవుని వాక్యపు వెలుగులో నుంచి, దేవుని వాక్యంలో నుంచి, భయం నుంచి మనము ఏ రీతిగా జయం పొందగలము అనే ఆధ్యాత్మిక సత్యాలు కొన్ని వేయాలని ఆశపడుతున్నాను. నోట్స్ తీసుకోండి కంపల్సరీగా. మరి మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్రోగ్రామ్ని మీరు ఇంట్రడ్యూస్ చేయండి. ఎవరన్నా భయభ్రాంతులై ఉంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమం చూడాలి. రండి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ రీతిగా మీ గృహాల్ని దర్శించే కృపను ప్రభువారు దయచేసినందుకు ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నట్టు ఎలాగున్నారమ్మా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ అంకుల్, ఆంటీ, ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ బాగున్నారా? మీరు బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు అనుచరులుగా మీ గురించి, మీ కుటుంబాల గురించి నిత్యము ప్రార్థించుతున్నాము అని చెబుతానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి కరోనా వైరస్ ఎంతో విస్తృతంగా ఉంది. ప్రత్యేకమైన మనవి, దేవుని సేవకుడిగా, ఒక ఆధ్యాత్మిక అన్నగా, ఒక కుమారుడిగా నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటి అనగా, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మీరు బయటికి వెళ్ళకూడదు. మీరు బయటికి వెళ్ళవలసి వస్తేనే, అత్యంత అవసరమై బయటికి వెళ్ళవలసి వస్తేనే వెళ్ళండి. కానీ లేకపోతే కొన్ని వారాలు మీరు ఇంట్లో క్వారంటైన్ అయినట్లయితే ఈ కరోనా వైరస్ని మనం తొందరగా దీనికి ఒక పరిష్కారము, లేకపోతే మన దీని నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకు అనగా సోషల్ డిస్టెన్సింగ్ లేకపోతే అందరూ బయట తిరుగుతాం వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారో, ఎవరు ఎఫెక్ట్ కాలేదో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రత్యేకంగా పెద్దవారు, వయసులో పెద్దవారు ప్రత్యేకంగా మీరు జాగ్రత్త వహించాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. వాక్యం వీక్షిస్తున్న వారికి ఒక ప్రశ్న, మీరు ఎటువంటి భయాల్ని ఎదుర్కొంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఫియర్స్ ఆర్ యూ ఫేసింగ్? ఎటువంటి భయము? ఈ కరోనా వైరస్లో ఈ సీజన్, ఈ పాండమిక్ సీజన్లో మనం ఉన్నాం. ఈ పాండమిక్ సీజన్లో భయభ్రాంతులై జీవిస్తున్నాం కదా. ఎప్పుడు ఏం వార్త వినవలసి వస్తుందో, ఎప్పుడు ఎవరు అనారోగ్యంగా ఉంటారో, ఊపిరి కొంచెం సరిగ్గా అందకపోతే కరోనా వైరస్ వచ్చేసిందేమో అని, లేకపోతే కొంచెం టేస్ట్ లేకపోతే స్మెల్ మనకి సరిగ్గా మనము పీల్చుకోలేకపోతే మనము భయభ్రాంతులై జీవిస్తున్నాం. ఎంత విచారకరమైన సంగతి. మనం ఎన్నడూ అనుకోలేదు ఇటువంటి పరిస్థితుల గుండా మనము నివసిస్తాము అని మనం అనుకోలేదు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యంలో ధైర్యము, దేవుని వాక్యంలో సమాధానం, దేవుని రక్తంలో ఈ కరోనా వైరస్కి పరిష్కారం. యేసు నామంలో ఈ పరిష్కారము అతి త్వరలో ప్రభువారు మనకు అనుగ్రహించబోతున్నారు. కాబట్టి మనము ఈ భయాల్ని ఏ రీతిగా ఎదుర్కోవాలనే అంశంపై నేను మీతో మాట్లాడుతాను. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. మరి నా కార్యక్రమం కానీ, తమ్ముడు బక్సింగ్, నాన్నగారు జోషి గారు కార్యక్రమం వీక్షిస్తానికి వచ్చినప్పుడు మీరు బైబిల్, పెన్, పుస్తకం తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను పాయింట్ వైజ్ నేను చెప్తుంటాను. తమ్ముడు క్యారెక్టర్ స్టడీ చేస్తున్నారు, మరి నాన్నగారు వచనం వెంబడి వచనం గమనిస్తున్నారు. వచనం వెంబడి వచనం, బైబిల్ వచనం వెంబడి వచనం. ఈ రీతిగా పాయింట్ వైజ్ లేదంటే క్యారెక్టర్ వైజ్ చెప్పాలంటే ఈజీ, కానీ వచనం వెంబడి వచనం ధ్యానించి చెప్పాలి అనగా ఎంతో రీసెర్చ్, ఎంతో సమయం గడపాలి. నాకు తెలిసి భారతదేశంలో వచనం వెంబడి వచనం చెప్తున్న ఏకైక దేవుని సేవకుల్లో ఏకైక ప్రసంగికులు ఎవరు అనగా జోషి గారు. అది మా నాన్నగారు అవుతాం. నాకు, మా కుటుంబానికి మహాభాగ్యంగా నేను తెలుస్తున్నాను. నాన్నగారి గురించి ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషులాగా మీరు ప్రార్థన చేయండి. ఇంకా అనేక సంవత్సరాలు దేవుని సేవ చేయాలి అనే ఆశ. కాబట్టి అనేక ఆత్మలు రక్షింపబడాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాన్నగారు టెలివిజన్లో బైబిల్ కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నారు. మరి రేడియోలో 14 సంవత్సరాలు మరి బైబిల్ని కంప్లీట్ చేశారు. 14 సంవత్సరాలు పట్టింది.
నాన్నగారికి బైబిల్ వచనం వెంబడి వచనం రేడియో కార్యక్రమాలు ఎంతోమంది మీరు వీక్షించారు. కాబట్టి నాన్నగారి గురించి ప్రార్థన చేయండి. నా గురించి, తమ్ముడు, మా తల్లి, తర్వాత మిగతా తోబుట్లు, మా కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా మీ ప్రార్థన, కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలో ఒక్క నిమిషం జ్ఞాపం చేసుకోండి. దాని ద్వారా దేవుడు మాకు ఇచ్చిన ఆరోగ్యం ద్వారా ఇంకా అనేక సంవత్సరాలు దేవుని సేవ చేయాలనే హృదయాభిలాష. ఎక్సర్సైజ్ ఇస్తానని చెప్పాను కదా, జాగ్రత్తగా ఒకవేళ పెద్దవారు వింటూ ఉంటే మీరు రాసుకోలేకపోతే మీరు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. యవనస్తులు ప్రత్యేకంగా ప్రీ తమ్ముడు, ప్రీ చెల్లమ్మ, మీరు రాసుకోవాలి. మీకు కొంచెం టైం ఇస్తాను, నేను మధ్యలో టైం ఇస్తాను. పేపర్ పెన్ లేకపోతే ఇప్పుడు ఫోన్లో వచ్చేసాయి కదా, ఫోన్లో నోట్స్ ఉంటుంది, నోట్స్లో రాసుకోండి. ఎక్సర్సైజ్ ఏంటి అనగా మీరు ఎదుర్కొంటున్న భయాలు, వాట్ ఆర్ ద ఫియర్స్, వాట్ ఆర్ ద ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లో డూ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్ ఫియర్స్ ఇన్ యువర్ లైఫ్ అనగా నేను చెప్పబోయే భయాలు ఈ భయాలు మీరు ఎదుర్కొంటున్నారేమో మీరు రాసుకోవాలి. ఓకే, తల్లి చనిపోతుందేమో అని భయము, తండ్రి చనిపోతారేమో అని భయము, కుమార్తె చనిపోతుందేమో అని భయము, కుమారుడు చనిపోతాడేమో అని భయము, భర్త చనిపోతుందేమో అని భయము, భార్య చనిపోతుందేమో అని భయము, ఉద్యోగం పోతుందేమో అని భయము, అనారోగ్యం, ఈ కరోనా ఎప్పుడెప్పుడు నాకు తాకుతుందా అనే భయం, భయము భయము భయము. ఈరోజు వాక్యం వెంటనే ప్రియులు గమనించవలసిన విషయం, మీరు పేపర్ పెన్ను తీసుకొని ఈ భయాలను మీరు రాసుకున్నట్లయితే 2 సంఘటనలు జరగవచ్చు. ఒకటి ఏంటనగా మీరు రాసుకుంటున్న భయాల్లో మీరు ఒక 5, 10 లేకపోతే 15 లేకపోతే లిస్ట్ అంతా రాసుకున్నారనుకోండి, మీరు ఒకసారి చూసినప్పుడు ఏది నిజమైన భయము, ఏది మనం అనుకునే భయమో తెలుస్తుంది. యు ఫాలో? You will understand which one is the true fear, which is that we imaginary fear. అనేక సార్లు నేను చెప్తాను, ఫియర్కి నేను అక్రోనియం ఇస్తాను, FEAR. అనేక సార్లు నేను చెప్పాను ఈ మాట. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అనగా లేనిది ఉన్నట్టు మనం ఊహించుకుంటాం అన్నమాట. ఇట్ అపియర్స్ రియల్ బట్ ఇట్ ఈస్ అ ఫాల్స్ ఎవిడెన్స్. ఈరోజు భయాలను రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని మనం విభజించాలి. ఏది నిజమైన భయము, ఏది మనం ఊహించిన భయము. ఎప్పుడైతే దాన్ని విభజిస్తామో ప్రార్థన చేయాలన్నమాట. మనం ప్రార్థన చేసి ప్రభు వారిని అడగాల, ప్రభువా ఈ భయాలు నేను ఎదుర్కొంటున్నాను నాయన, నాకు సహాయం చేయ ప్రభువా అని మనం అడగాలి. అడిగినప్పుడు మన భయాల్ని మనము ఎదుర్కోగలం. రైట్, మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. ఇంగ్లీష్లో, ఫర్ గాడ్ గేవ్ అస్ ఎ స్పిరిట్ నాట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. జాగ్రత్తగా వినాలి. దీంట్లో నేను 3-4 సత్యాలు ఈరోజు రేపు నేను చెప్తాను అన్నమాట. పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఫర్ గాడ్ గేవ్ us the spirit not of fear but of power, love and self control. పిరికితనము గల ఆత్మ అంటే దాంట్లో 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట. మనము భయము, ఆ 2 పిరికితనము అనగా భయము 2 కేటగిరీస్గా మనం విభజించినట్లయితే, ఒక భయమేమో మంచి భయము అనగా ఫియర్ ఫర్ గుడ్ రీజన్ అండ్ అనదర్ ఫియర్ ఫర్ ద రాంగ్ రీజన్. అపవాది పెట్టే భయం ఒకటి, దేవుడంటే భయం ఒకటి. నా మాట వింటున్నారు కదా, దేవుడంటే భయం ఒకటి. నేను చూపిస్తాను చూడండి. నాట్ ఆల్ ఫియర్ ఇస్ బ్యాడ్. సమ్ ఫియర్ ఈజ్ ఆఫ్ గాడ్. సమ్ ఫియర్, దేవుని భయము మనము చూడవచ్చు. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 9 verse 10. The fear of the Lord is the beginning of wisdom and the knowledge of the Holy One is understanding. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారము. చూసారా ఇక్కడ ఉన్న మాట, భయం అన్నాను కదా. భయాల్ని 2 విధాలుగా మనం విమోచించాలి. దేవుని యందు భయము, అక్కడ తమ్ముడు చదివినప్పుడు దేవుని యందు భయభక్తులు గలవారు. భయభక్తులు, అనేకులకి దేవుని భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. దేవుడు అంటే అల్లాడిపోతూ ఉంటారు కానీ దేవుడు అంటే అసలు భక్తి ఉండదు, ఏముండదు అనమాట. క్రమంగా బైబిల్ చదువుతాం, క్రమంగా ప్రార్థన చేస్తాం, రెగ్యులర్గా ప్రార్థన చేస్తాం, సంఘంలో పాల్గొంటాం, సంఘాన్ని మనం బలపరుస్తాం. అసలు భక్తే ఉండదు, భయం ఉంటుంది అంతే. ఏదైనా చేస్తే దేవుడు శపించేస్తాడేమో, లేకపోతే ఏదైనా నా శాపం వచ్చేస్తుందేమో అని భయం ఉంటుంది. ఇంకో కేటగిరీ ఎలాగంటే భక్తి ఉంటుంది, దేవుడు అంటే అన్ని రిలీజియస్ యాక్టివిటీస్, బైబిల్ చదివేస్తారు, ప్రార్థనలు చేస్తారు, గుడికి వెళ్తారు, అన్నీ చేస్తారు కానీ భయం ఉండదు అన్నమాట. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటి అనగా, దేవుని యందు భయము భక్తి ఉండాలి. 2, ద ఫియర్
of God is the beginning of his wisdom. The fear of God is the beginning of wisdom. ఈ సాయంకాల సమయంలో ఆత్మీయ అన్నగా దేవుని సేవకుడుగా నేను అడుగుతున్నా, దేవుడంటే భయము భక్తి ఉన్నదా? లేకపోతే దేవుడంటే భయమే ఉంది కానీ భక్తి లేదా? లేకపోతే దేవుడంటే భక్తి ఉంది కానీ భయం లేదా? ఈ సాయంకాల సమయంలో మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఇక్కడ రాయబడిన మాట, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. అంటే అదొక పిరికితనము గల ఆత్మ. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఈ కరోనా వైరస్లో మనం వెళ్తుండగా ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. నిన్ను అల్లాడించి నీ కుటుంబాన్ని భయభ్రాంతులు చేస్తుంది. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఓవర్ దట్ స్పిరిట్. ఆ ఆత్మ, పిరికితనం అనే ఆత్మను నువ్వు జయించాలి. ఈ సాయంకాలం వాక్యం వింటున్న వారు గమనించవలసిన విషయం, కోవిడ్ని జయించాలి అనగా దేవుని శక్తి కావాలి. కోవిడ్ని జయించాలి అనగా దేవుని కనికరం ఉండాలి. తనతో పాటుగా నువ్వు ధైర్యం ఉండాలి, దేవుని నమ్మాలి. నువ్వు కోవిడ్ వచ్చేస్తుందేమో అని భయభ్రాంతులై ఉన్నప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ ద ఇమ్యూనిటీ. నేను చూపిస్తాను, ఈ దేవుని వాక్యంలోంచి నేను చూపిస్తాను. భయం ఏ రీతిగా మనల్ని కృంగింపజేస్తుందో ఈ కరోనా వైరస్ టైంలో నేను చూపిస్తాను. అక్కడ మనం చూసినట్లయితే సమ్ ఫియర్ ఇస్ గుడ్. దేవుని భయము. ఫియరింగ్ గాడ్ డస్ నాట్ మీన్ దట్ you cringe before God. The word used here is reverence. దేవుని భయభక్తులతో దేవుని భయం. దేవుడు అంటే భయభక్తులతో భయం. It is the same with the fear of God. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి. An electrician must have a healthy fear of electricity if he is going to survive on his job. అనగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న ప్రియ తమ్ముళ్ళు, ఎలక్ట్రిసిటీ అంటే ఒక హెల్తీ ఫియర్ ఉండాలి. నేను పెద్ద ఎలక్ట్రీషియన్, నెంబర్ 1 గే గ్రేడ్ ఎలక్ట్రీషియన్ అని ఆ ఎలక్ట్రిసిటీతో ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకుంటాం కాదు. ఆటలాడుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ కరెంట్ షాక్ తగిలి చచ్చిపోతారు అనమాట. యూ షుడ్ హ్యావ్ ఎ హెల్తీ ఫియర్. చూడండి, ఇట్ డజంట్ మీన్ హీ ట్రంబుల్స్ ఎవ్రీ టైమ్ హీ గోస్ టు వర్క్. అనగా ప్రతిరోజు ప్రొద్దున లేచి తన ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు భయభ్రాంతుడై వెళ్ళకూడదు. వింటున్నారు కదా నా మాట? ఇట్ మీన్స్ హీ నోస్ వాట్స్ ఇన్ దోస్ వైర్స్ అండ్ హీ హ్యాస్ టు రెస్పెక్ట్ ఫర్ దట్ పవర్. ఆ వైర్లో ఉన్న శక్తి ఏంటో తెలుసుకొని ఆ శక్తిని యూ హ్యావ్ టు రెస్పెక్ట్. దట్స్ ద సేమ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నో కాంపిటీషన్ బిట్వీన్ ఫియరింగ్ గాడ్ అండ్ లవింగ్ గాడ్. ట్రూత్ఫుల్లీ, ఎ మ్యాన్ హూ ఫియర్స్, జాగ్రత్తగా వినాలి, ఎ మ్యాన్ హూ ఫియర్స్ గాడ్ ద మోస్ట్ లవ్స్ హిమ్ ద మోస్ట్. దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారో, ఎవరైతే ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటారో దేవుణ్ణి వారు ఎక్కువగా ప్రేమిస్తారన్నమాట. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ is love on his knees. Love on his knees. ఈ సాయంకాల సమయంలో భయభక్తులతో మనం ఉన్నట్లయితే, ఈ భయాన్ని మనము, దేవుని భయభక్తులు మన జీవితంలో మన హృదయాలు ఉన్నట్లయితే ఈ భయాన్ని జయించగలం. అక్కడ మన తమ్ముడు చదివిన మాట, ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని ఉంది. పిరికితనము గల ఆత్మ. నెంబర్ 1, ద డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. అనగా నాశనకరము గల ఈ ఆత్మ, ఈ నాశనము గల ఆత్మను మనం ఏ రీతిగా జయించాలి? ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఈస్ డ్యామేజింగ్, ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్ అండ్ ఇట్ ఈస్ డిబిలిటేటింగ్. మళ్ళీ చెప్తాను చూడండి. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఈస్ డ్యామేజింగ్, డిస్ట్రక్టివ్ అండ్ డిబిలిటేటింగ్. ఇన్ హిస్ లెటర్ టు ద చర్చ్ ఇన్ రోమ్, పాల్ కాల్డ్ ఇట్ ద బాండేజ్ ఆఫ్ ఫియర్. రోమే సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు గారు రోమాలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో ఈ భయాన్ని బంధకము అని అన్నారన్నమాట. ఈ భయము అంటే బంధకం అని చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అది మనం చదువుదాం. దాని తర్వాత యోహాను భక్తుడు రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో హీ సేస్ ఫియర్ హ్యాస్ టార్మెంట్. ఫియర్ ఇస్ టార్మెంటింగ్ ఫియర్. అనగా ఆ భయము భయభ్రాంతులు చేసేస్తుంది. పౌలు గారేమో ఇదొక బంధకం అని అన్నారు. యోహాను భక్తుడేమో ఇట్ ఈస్ అ ఫియర్ ద టార్మెంట్స్. అనగా నీ మైండ్ను, నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ ఎమోషన్స్ని ఇట్ ఈస్ టార్మెంటింగ్ చేస్తుంది అన్నమాట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను ద బాండేజ్ ఆఫ్ ఫియర్ పొందలేదు. దాస్యపు ఆత్మను మీరు పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇట్ ఇస్ అ బాండేజ్ ఆఫ్ ఫియర్. పాల్ ఇస్ రైటింగ్ వెరీ క్లియర్లీ, ఇట్ ఇస్ అ బాండేజ్ ఆఫ్ ఫియర్. యోహాను భక్తుడు రాస్తూ యోహానుకు రాసిన మొదటి పత్రిక 4:18 కూడా ఈ భయాన్ని గురించి మనం చూడవచ్చు. చూడండి, భయము మొట్టమొదటిగా స్టార్టెడ్ ఇన్ జెనసిస్.
And then in Malachi we see Malaki Patrikalo, then it starts again with fear. Then నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో దేవదూత వచ్చి మరియతో మాట్లాడినప్పుడు భయపరాంతులు. మళ్ళీ ప్రకటన గ్రంథంలో we can see about fear. Genesis, Malachi, Matthew and Revelation. నాకు సమయం లేదు కానీ ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ అనాలజీ. మీకు సమయం ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూడండి, వర్డ్ స్టడీ చేయండి భయం మీద. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ప్రేమలో భయం ఉండదు. అమ్మా తమ్ముడు చెల్లమ్మ మీరు లోతైన సత్యం ఇది. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ టైం. ప్రేమలో భయం లేదు. ఎవరు ప్రేమలో? దేవుని ప్రేమలో భయం లేదు. అందుకని నువ్వు ఈ రోజు నువ్వు నమ్మాలన్నమాట. ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు రక్షింపబడి దేవుణ్ణి సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే యూ డోంట్ నీడ్ టు ఫియర్. ఎవరైతే రక్షింపబడలేదో వాళ్ళు భయపడాలి. రక్షింపబడిన వారు, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించేవారు, దేవుని కుమారుడుగా నువ్వు ఉంటే నువ్వు భయపడటానికి వీల్లేదు. బికాస్ దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్. There is no fear in love. If you suspect that you might be in bondage to fear, you are in good company. నువ్వు అనుకుంటున్నావు బంధకములు, భయభ్రాంతుడై బంధకములో నేను ఉన్నానన్నా, నేను ఒక్కడనే ఉన్నానేమో అని గిల్ట్ అండ్ షేమ్లో నువ్వు నివసిస్తున్నావేమో. నీకు ఒక శుభకరమైన వార్త. తిమోతి వాజ్ బాండేజ్ ఇన్ ఫియర్. తెలుసు, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు కూడా కొత్త రెవల్యూషన్ అనిపించింది. ఇది అనేక సార్లు ఆ వచనంపై వాక్యం చెప్పాను. కానీ తిమోతి వాజ్ ఆల్సో ఇన్ బాండేజ్ ఆఫ్ ఫియర్. విన్నారు కదా? తిమోతి పౌలు భక్తుడు ట్రైన్ చేసిన శిష్యుడు, హీ వాజ్ ఇన్ బాండేజ్ ఆఫ్ ఫియర్. తిమోతి వాజ్ రైట్ దేర్ విత్ యూ అట్ వన్ పాయింట్, బట్ యూ డోంట్ హ్యావ్ టు స్టే దేర్. యూ డోంట్ హ్యావ్ టు. అందుకనే ఈ వాక్యం రాయబడ్డది అనమాట. యూ డోంట్ హ్యావ్, ఫర్ గాడ్ గేవ్ యూ అస్ ఎ స్పిరిట్ నాట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్, లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. అందుకనే తిమోతి హ్యాస్ స్ట్రగుల్. చూడండి, ఇఫ్ యూ రిమెంబర్, యంగ్ తిమోతి వాజ్ ఇన్ ద అపోజల్ పాల్స్ ఇన్నర్ సర్కిల్. పౌలు గారి ఇన్నర్ సర్కిల్లో ఈ తిమోతి కూడా ఉన్నాడు. అండ్ హీ వాజ్ పాల్స్ క్లోజ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ నోన్ డిసైపుల్. Yet he struggled with fear. Otherwise, Paul wouldn't have brought it up. తిమోతి గాని భయము ఎదుర్కొని, ఈ భయము తన జీవితంలో ఉండకపోతే ఈ వచనము పౌలు గారు రాసి ఉండేవారు కాదు. కాబట్టి ఎవరన్నా భయభ్రాంతులు అయిపోతే కొంతమంది భయపడకు, నువ్వు అసలు నువ్వు భయపడుతున్నావు, దిస్ ఇస్ ఆఫ్ ద డెవిల్ అని అంటూ ఉంటారు. కానీ తిమోతి, తమ్ముడు చెల్లమ్మ, తిమోతి అంత భక్తుడే భయభ్రాంతుడైతే మరి నీవు నేను ఇంకా సహజం అంతే. కాకపోతే దాంట్లో పరిష్కారం ఇచ్చారన్నమాట. ఆ భయంలో పరిష్కారం ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, తిమోతి వాజ్ అన్యూజువల్లీ ఎక్విప్డ్ అండ్ అనాయింటెడ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. శక్తివంతమైన అభిషేకము కలిగిన ఆ వ్యక్తి అయినప్పటికీ కూడా హీ హ్యాడ్ ఎ రిమార్కబుల్ గిఫ్ట్ ఫర్ ఎ వైల్. హీ ఫెయిల్డ్ టు యూజ్ ఇట్. తిమోతి అది వాడటానికి భయపడ్డాడు. Paul cautious. చూడండి, Paul cautious. Therefore, I remind you to stir up the gift of God which is in you because you have forgotten who you are. అందుకనే అక్కడ రాయబడిన మాట, fan the fire. తిమోతి, నీకున్న తలాంతును మర్చిపోయావు. నువ్వెవరో మర్చిపోయావు. నీ గురించి ఎవరు మరణించారో మర్చిపోయావు. You have forgotten who you are. And therefore, I remind you to stir up the gift of God which is in you because you have forgotten who you are. You have forgotten your heritage, what God has done for you and what He wants to do through you. Timothy, you are a gifted man, but you have forgotten all this. Why he had forgotten? ఎందుకు తిమోతి మర్చిపోయాడు? తిమోతి ఎంత ఆత్మచేత నింపబడి, తిమోతి పైన అభిషేకము, తిమోతి ఎంతో గొప్ప సేవ చేయాలని, తిమోతి వచ్చిన బాండేజ్, తిమోతి తీసుకున్న డిసైపుల్షిప్ అన్నీ మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు అనగా, నెంబర్ 1, నేను మొట్టమొదటి పాయింట్ చెప్తాను చూడండి. ఫియర్ లీడ్స్ టు ఫర్గెట్ఫుల్నెస్. అనగా భయము దేనికి తావుతీస్తుందా అనగా మతిమరుపు వచ్చేస్తుంది అనమాట. అంతే. మీరు కొంతమంది అనుకోవచ్చు అలాగే అన్న. కానీ చూడండి, ఎప్పుడైనా మనం భయపడ్డాం అనుకోండి, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తారు, తమ్ముళ్ళు చెల్లెలు కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత భయపడి వాళ్ళకి జవాబు తెలుసు. ఇప్పుడు తమ్ముడోళ్ళు ఐటీ ప్రొఫెషన్లు లేకపోతే డాక్టర్స్ ఎంసెట్లు అవి చదువుతారు కదా. ఇప్పుడు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఏప్రిల్ మేలో. ఇప్పుడు మీరు అంతా చదువుకుంటారు, పరీక్ష రాయవలసి వచ్చిన సమయానికి మీకు తెలిసినా కూడా గుర్తురాదు. ఎందుకు? భయభ్రాంతులు అయిపోయి ఉంటారన్నమాట. అనేక సార్లు
భయము, ద ఫియర్ లీడ్స్ టు ఫర్గెట్ఫుల్నెస్. జాగ్రత్త సుమా. ఈరోజు గమనించవలసిన విషయం, note in your Bible that verse 6 and 7. చూడండి 6 and 7. Verse 6 and 7. For this reason I remind you. చూడండి. For this reason I remind you to fan into the flame the gift of God which is in you through the laying on of my hands. And unto, for God has not given a spirit. తెలుగులో చూడండి ఒకసారి, తెలుగులో. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఉండాలా. నెక్స్ట్ వచనం. దేవుడు మనకు అది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతి పిరికితల ఆత్మని గీయలేదు. తిమోతి నువ్వు దేవుని, నీకున్న దేవుని, యూ హ్యావ్ టు ఫ్యాన్, ఫర్ గాడ్ హస్ నాట్ గివెన్ us the spirit of fear. He is saying, for this reason I remind you to fan into the flame the gift of God which is in you through the laying of my hands. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనేక సార్లు మనం మర్చిపోతున్నాం. దేవుడు మనల్ని దీవించాడని మర్చిపోతున్నాం. దేవుడు మనలో నివసిస్తున్నాడని మర్చిపోతున్నాం. దేవుడు మన గురించి సిలువలో మరణించాడని మర్చిపోతున్నాం. దేవుని రక్తంలో స్వస్థత ఉందని మర్చిపోతున్నాం. దేవుడు మన గురించి ఏమి చేశాడో, ఏమి చేయగలడో మర్చిపోతున్నాం. ఈరోజు దేవుని సేవకుడిగా, ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా నేను నీకు రిమైండ్ చేయాలని ప్రభువారు ఈ మాట పలుకుతున్నారన్నమాట. హీ వాంట్స్ టు రిమైండ్ యూ టుడే, మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ అ పర్పస్. బికాస్ యు ఆర్ అఫ్రేడ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్. Because you are afraid, you are not able to move forward. Because you are afraid, you are not able to believe that God can heal. నువ్వు భయభ్రాంతుడై ఉన్నావు కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరచగలడు, నువ్వు భయభ్రాంతుడై ఉన్నావు కాబట్టి దేవుడు నాకు సహాయం చేయగలడు అని మర్చిపోతున్నావు. Let's focus on Paul for a bit. If anyone had something to be afraid, it was Paul. It was Paul. చూడండి, where he says, మనం అక్కడ చూసినట్లయితే 8వ వచనం మనం చూసినట్లయితే చూడండి, 8వ వచనం, ఎవరన్నా భయపడాలి అని అనుకోండి. ఇప్పుడు ఎవరన్నా భయభ్రాంతుడు కావాలంటే పౌలు గారు భయపడాలి. ఎక్కడున్నారు ఆయన? చూడండి 8వ వచనం చూడండి. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభావంలో పాలివాడవై ఉండుము. ఎంత మంచి మాట. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? పౌలు గారు ఎక్కడున్నారు? చలసారులో ఉన్నారు. హీఈస్ ద ప్రిజనర్. Therefore do not be ashamed of the testimony about our Lord, nor of me his prisoner. ఇంకో మాట చెప్పాల్సి వస్తే నాకు సమయం లేదు కానీ, దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్స్. పౌలు గారి ఆఖరి, దిస్ ఇస్ ద లాస్ట్ లెటర్ దట్ పాల్ రోట్. పౌలు గారు రాసిన ఆఖరి పత్రిక. చెరసార్లో ఉండి ఆఖరి మాటలు పలుకుతున్నారు. ఎవరన్నా చనిపోతూ ఆఖరి మాటలు పలికితే, దోస్ ఆర్ ది గోల్డెన్ వర్డ్స్, దోస్ ఆర్ ది వర్డ్స్ దట్ వి చెరిష్ త్రూఅవుట్ అవర్ లైఫ్స్. మరణించి పలుకుతున్న ఆఖరి పలుకులు కొంతమంది ఇట్ ఇంపాక్ట్స్ జనరేషన్స్. పౌలు గారు పలుకుతున్న మాట చెరసాల్లో నుంచి, ఎప్పుడు ఆయన ఉరిదీస్తారో తెలియదు, ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. చెరసాల్లో ఇన్కన్వీనియన్స్ గుండి పలుకుతున్న మాట, తిమోతితో పలుకుతున్న మాట, ఈరోజు దేవుని వాక్యము ద్వారా పలుకుతున్న మాట. God is speaking to you. He was facing death in Rome, but he was not afraid. మీరు ఎదుర్కొంటున్న భయాలు ఈ కరోనా సమయాల్లో దేవుడు ఆ భయాల నుంచి మిమ్మల్ని విముక్తి కలిగించి, ఆ బంధకముల నుంచి విముక్తి కలిగించి, విశ్వాసముతో, ధైర్యముతో, దేవుని భయభక్తులతో ముందుకు సాగి మిమ్మల్ని స్వస్థపరిచి మీ కుటుంబాల ద్వారా, మీ ద్వారా గొప్ప కార్యాలు, ఈ కరోనా కష్టకాలంలో కూడా గొప్ప కార్యాలు చేయాలి అని నా హృదయాభిలాష. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి పౌలు భక్తులు తిమోతిని ఏ రీతిగా నాయన ఆధ్యాత్మికంగా హెచ్చరిస్తూ, మరి తిమోతి ఏ రీతిగా భయభ్రాంతుడైనప్పుడు ప్రభువా ఏ రీతిగా ఆ భయాల్ని ఎదుర్కొని బయటకు రావాలో మాతో మీరు మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రియులు, నాయన ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రియ బ్రదర్స్, సిస్టర్స్, నాయన పెద్దవారు కూడా ప్రభువా, నాయన వారి భయాలు పేపర్స్ని నాయన పట్టుకొని ఉన్నారు ప్రభువా. ఎటువంటి భయాలు వారు ఎదుర్కొంటున్నారో నాకైతే తెలియదు, ఎటువంటి భయాలను వారు రాశారో నాకైతే తెలియదు. నాయన నజరేయుడైన యేసు నామములోనే నీ సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా,
వారి భయాలను నుంచి విముక్తి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి బంధకముల్లోంచి విముక్తి యేసు నామములో కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నారు. ఇట్స్ అ బాండేజ్ ఆఫ్ ఫియర్. The fear is tormenting their lives, their marriages, their healths. ప్రభువా, వారి ఆరోగ్యాన్ని కూడా నాయన కుదిపివేస్తుంది. యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన ఇంకా ఎవరైనా నాయన భయభ్రాంతులై జీవిస్తుంటే, భయము ఏది చేయగలదో మర్చిపోయే లాగును చేస్తుంది, భయము ఓటమికి తావుదీస్తుంది, భయము ప్రభువా మేము ఆలోచించకుండా ప్రభువా అనేక సార్లు మమ్మల్ని ప్రభువా శక్తి లేకుండా నాయన శక్తిహీనులుగా చేస్తుంది ప్రభువా. నాయన మేము ఎవరమేమి ఉన్నామో మేము మర్చిపోయేలాగా చేస్తుంది. మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైనా అనారోగ్యంగా ప్రభువా ఈ టీవీ కార్యక్రమం వింటుంటే ప్రభువా యేసు నామములో వారు స్వస్థపడును గాక అని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. మీ రక్తంలో స్వస్థత బిడ్డలపై కుమ్మరించమని అడుగుతున్నారు ప్రభువా. నాయన భారతదేశాన్ని కనికరించండి నాయన, కనికరించండి ప్రభువా. నాయన మేము వార్తలు వింటున్నప్పుడు మా హృదయంలో నాయన ఎంత ఆవేదన నాయన ప్రభువా, మీరే కనికరించండి. లార్డ్, ఇన్ 2 Chronicles you said, if my people turn towards me and repent from heaven I will heal the land అన్నారు కదా నాయన. ప్రభువా మీరే సహాయం చేయండి నాయన. నీ బిడ్డల్ని నాయన జ్ఞాపం చేసుకోండి. మా భారతదేశాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నాయన మీరు స్వస్థపరిస్తే ప్రభువా ఈ కరోనా నుంచి విడుదల కలుగుతుంది ప్రభువా. ప్రతి క్షణము, ఎవ్రీ మినిట్ లార్డ్ అవర్ లవ్డ్ వన్స్ ఆర్ పాసింగ్ అవే. నాయన కనుకరించండి ప్రభువా. కన్నీరు తుడిచే దేవుడు నాయన, మా హృదయాల్ని అర్థం చేసుకునే దేవుడు ప్రభువా. నాయన ఎంతో మంది మాకు తెలిసిన ప్రియులు సేవకులు ప్రభువా, నాయన గొప్ప గొప్ప సేవకులు ప్రభువా, ఎంతో సేవ చేయగలిగిన వారు, అనేక ఆత్మలు రక్షించబడిన వారు ఈ కరోనా మరమ్మారికి ప్రభువా నాయన they have been succumbed to death. Oh Father, Lord, I am praying, Lord, please have mercy, Lord. నాయన మీ జాలి కలిగిన కృప కనికరము మీరు చూపించమని అడుగుతున్నాను. ఈ భయము అనే బాండేజ్ నుంచి నాయన మాకు విడుదల అతి త్వరలో మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి. నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి నాయన అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచి మహిమ పొందమని, మీ ధైర్యముతో మీ విశ్వాసముతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి వీల్ కంటిన్యూ టు ప్రే ఫర్ యూ. మీ గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామని చెప్తున్నాను. యేసు అనుచరులుగా నేను, నాన్నగారు, మరి తమ్ముడు బాక్సింగ్, మేమందరం మీ ఆరోగ్యాల గురించి ప్రార్థన చేస్తాం. మీరు అనారోగ్యంగా ఉంటే మాకు తెలియజేయండి. వాట్సాప్ ద్వారా నాకు కానీ, నాన్నగారికి కానీ, మరి తమ్ముడు బాక్సింగ్ గారికి కానీ తెలియజేయండి. మీ గురించి నిత్యం మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.